నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే, దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైంది. ఈ కార్ రేసులో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారంటూ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ కేటీఆర్ మీద కేసు నమోదు చేసింది. 13(a)(1), 13(2) పీసీ యాక్ట్ తో పాటు మరో 2 సెక్షన్ల కింద ఏసీబీ కేసును పెట్టిన 4 సెక్షన్లు కూడా నాన్ బెయిలబుల్ కావడంతో కేటీఆర్ అరెస్టు తప్పదంటూ ప్రచారం అప్పుడే మొదలైంది. కేసులో A1 పేరు కేటీఆర్దే పెట్టింది ఏసీబీ. అసలు ఏంటి ఈ కార్ రేస్? కేటీఆర్ ఈ వివాదంలో ఎలా చిక్కుకున్నారు? ఈ వీడియోలో చూద్దాం. 2023 ఫిబ్రవరిలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఫార్ములా ఈ రేస్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ పాలిటిక్స్ అయింది. కేటీఆర్ ప్రత్యేకంగా చొరవ చూపించి ఈ రేస్ పెట్టించారనేది బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంది. ఏదో గొప్ప పని చేసినట్టు ప్రచారం చేసుకున్నారు కానీ ఇదంతా జంతర్ మంతర్ అని కాంగ్రెస్ బల్లగుద్ది మరీ చెబుతోంది. ఇప్పుడు ఏసీబీ ఇన్వాల్వ్ అయ్యి గవర్నర్ నుంచి అనుమతి తెచ్చుకుని కేసు కూడా పెట్టింది. కేటీఆర్ని అరెస్ట్ చేస్తారనే ప్రచారము జోరుగా సాగుతోంది. ఈ కార్ రేస్లో వివాదం ఏం లేదని బీఆర్ఎస్ గతంలోనే క్లారిటీ ఇస్తూ ఓ స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. కేటీఆర్ కూడా అసెంబ్లీలో చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను, చర్చ పెట్టండి అని స్పీకర్కు లేఖ రాశారు. అరెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ఎంకరేజ్ చేసేందుకు 10 ఏళ్లుగా పలు దేశాల్లో ఫార్ములా ఈ రేస్ జరుగుతున్నాయి. అలాంటిది మొట్టమొదటిసారి భారత్లో, అది కూడా హైదరాబాద్లో ఈ కార్ రేస్ జరిగింది గత ఏడాది. లండన్, బీజింగ్, జకార్తా సహా అనేక నగరాల్లో జరిగిన ఈ రేస్ హైదరాబాద్లో తొలిసారి కండక్ట్ చేయడం చాలా గర్వకారణం అంటూ అప్పట్లో బీఆర్ఎస్ ప్రచారం చేసింది. టూరిజం సెక్టర్ డెవలప్ అవుతుంది అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి లక్ష్యం. అసలు వివాదం ఎక్కడొచ్చింది? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ ఫార్ములా రేసింగ్ ఈవెంట్ చాలా పెద్ద హాట్ టాపిక్ గాని నిలిచింది. విదేశీ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. 2023లో తొలిసారిగా ట్యాంక్ బండ్ మీద భారీ ఏర్పాట్లు చేసి ఈవెంట్ చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఈ రేస్ కి మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ సక్సెస్ అవడం వల్ల ఈ ఏడాదిలో కూడా మరో రేస్ నిర్వహించాలని ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు అప్పట్లో హెచ్ఎండిఏ 55 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది ఆ సంస్థకి. దీనిపైనే ఇప్పుడు కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది. అసలు ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండానే రిలీజ్ చేసి ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. నిధుల కేటాయింపులో ఏదో మతలబు జరిగిందని, అదేంటో ఖచ్చితంగా బయట పెడతామని చెప్పడంతో పాటు కేసుని అవినీతి నిరోధక శాఖ ఏసీబీకి ట్రాన్స్ఫర్ చేసింది. అంతేకాదు ఈ విదేశీ సంస్థకు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసిన విషయంలోనూ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తుంది కాంగ్రెస్. ఆర్బీఐ గైడ్ లైన్స్ అస్సలు పాటించలేదని చెప్తుంది. పైగా అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా దాన్ని కూడా లెక్క చేయకుండా ఫండ్స్ ఇచ్చారు అని ఆరోపించింది. అందుకే ఈ మొత్తం వ్యవహారం మీద ఏసీబీ ఎంక్వైరీ వేసింది. మొత్తానికి ఈ వివాదం గవర్నర్కి ఫిర్యాదు చేసేంత వరకు వెళ్ళింది. కేటీఆర్ పై కేసు పెట్టేందుకు ఆయన కూడా అనుమతి ఇచ్చారు. ఇటీవలే దానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇప్పుడు తాజాగా ఏసీబీ కేటీఆర్ మీద A1గా పెడుతూ ఈ కేసును నమోదు చేసింది. అవినీతి కేసులో కేటీఆర్ చిక్కుకుపోయారని కాంగ్రెస్ ప్రచారం మొదలుపెట్టింది. మరి కేటీఆర్ ఈ టఫ్ సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేస్తారు, లీగల్గా ఎలా బ్యాటిల్ చేస్తారో చూడాలి. మొన్న కవిత లిక్కర్ కుంభకోణం, ఇప్పుడు ఈరోజు కేటీఆర్ ఈ కార్ రేస్. ఇప్పుడైనా గులాబీ అధినేత కేసీఆర్ పాలిటిక్స్లో యాక్టివేట్ అవుతారా? ఇప్పుడు బీఆర్ఎస్ చుట్టూ జరుగుతున్న చర్చ ఇదే.